నమస్తే. వెల్కమ్ టు రిథమ్ తెలుగు. నేను ప్రియా శర్మ. హిందువుల మీద బంగ్లాదేశ్ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్ రాకుండా మరోసారి నిరాకరించారు. రైట్. ఇక ఇదే విషయం పైన మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ అయితే మీరు చెప్పండి. అసలు ఈ చిన్మయ్ కృష్ణదాస్ కేస్ ఏంటి? ఎందుచేత బెయిల్ రాకుండా అక్కడ ప్రభుత్వం అడ్డుకుంటోంది? ఇస్కాన్ యొక్క గురువు చిన్మయ కృష్ణదాస్ గారండి. చాలా గొప్ప వక్త వారు. వారికి భక్తుల అపూర్వంగా ఉన్నారు. చిన్మయ కృష్ణదాస్ గారు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఆ ఏరియాలో ఒక ర్యాలీలో వారు బంగ్లాదేశ్ జెండాని, జాతీయ పతాకాన్ని అవమానించారని దేశద్రోహ కేసు పెట్టారండి వారి మీద. ఆ కేసు ఎప్పుడైతే బుక్ అయిందో వారు ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వారికి బెయిల్ ఇవ్వడానికి అక్కడి న్యాయస్థానాలు, అక్కడ ప్రభుత్వం నిరాకరిస్తూ వస్తున్నది. రీసెంట్‌గా వారి కేసు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయవాది సీనియర్ న్యాయవాది అపూర్వ భట్టాచార్య గారు 11 మంది అడ్వకేట్స్‌తోని ఒక బృందంగా ఏర్పడి ఈ కేసును టేకప్ చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా అక్కడ బంగ్లాదేశ్‌లోని న్యాయస్థానంలో వారు ఒక జస్టిస్ పర్మిషన్‌తోని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాదనలు వినిపించారు. అక్కడ ప్రభుత్వం యొక్క ఫోర్స్‌తోని అక్కడ ప్రభుత్వ లాయర్లు అయితేమి, అక్కడ వ్యవస్థ అయితేమి వీరికి బెయిల్ ఇవ్వడం నిరాకరించారని అది ఆర్గ్యూ చేశారు. ఆ కోర్టు సైతం కూడా ప్రభుత్వ ఇన్‌ఫ్లుయెన్స్ నేను ఒక న్యాయవాదిగా మాట్లాడకూడదు. ప్రభుత్వ ఇన్‌ఫ్లుయెన్స్ పనిచేసిందేమో అన్నట్టుగా భక్తులు భావిస్తున్నారు. వారికి బెయిల్ నిరాకరించారు. సార్ అయితే అసలు లీగల్ సిస్టమ్‌ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోందంటారు సార్? అంటే న్యాయవాదుల మీద ఎందుకని దాడులు జరుగుతున్నాయంటారు? బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రపంచమంతా చూస్తుంది. నియంతృత్వ పోకడలు పోతుంది. అవును. ఆ చిన్మయ కృష్ణదాస్ అనే వ్యక్తి అక్కడ ప్రజలపై, మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులని ప్రశ్నిస్తాడనే దురుద్దేశంతో వారిని కావాలని కక్షగట్టి నిర్బంధించినట్లుగా వారిని జైలు పాలు చేశారు. కృష్ణదాస్ గారి యొక్క సపోర్ట్‌తో ఒక లాయర్ ముందుకొస్తే అక్కడ లాయర్‌ని కూడా విపరీతంగా చితకబాది శారీరకంగా, మానసికంగా అవును. హింసించారు. బెదిరించిన సందర్భాలు అదే కూడా ఉన్నాయి. రకంగా బెదిరించారు. హ్మ్. అదే రకంగా ఆ యొక్క కృష్ణదాస్ గారికి బెయిల్ కోసం ఎవరైతే అక్కడ లాయర్లు ప్రయత్నించారో ఆ లాయర్లందరూ కూడా అక్కడి ప్రజల కోపాగ్నికి గురయ్యారు. దేహశుద్ధి చేయబడ్డారు. హ్మ్. వారు చివరికి వారి యొక్క సంస్థ ద్వారా ఉన్న కొంతమంది న్యాయవాదుల బృందమే ఒక 11 మంది ఈ కేసు స్టడీ చేసి సుప్రీంకోర్టు న్యాయవాది అయిన అపూర్వ భట్టాచార్య ద్వారా అప్రోచ్ అయ్యారు. అక్కడ సెషన్స్ కోర్టులో సైతం నిన్న వారికి బెయిల్ నిరాకరించడం జరిగింది. ఆ బెయిల్ యొక్క విశ్లేషణ అది చూసినట్టయితే ఆర్గ్యుమెంట్స్ అవన్నీ ఏకపక్షం. ఆ కోర్టులో ఎలాంటి లీగల్ సిస్టమ్‌గా నడిచేట్టు లేదు. ప్రభుత్వము అక్కడ గవర్నమెంట్ లీడర్స్ ఏం చెప్తే అదే వినేలా ఆ కోర్టు వ్యవస్థ ఉన్నది. ఒక అడ్వకేట్‌గా నేను ఇలాంటి వార్త, ఇలాంటి లీగల్ సిస్టమ్‌ని చూసి చింతిస్తున్నాను. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఏ వ్యక్తికైనా తమ యొక్క లీగల్‌గా ఫైట్ చేసుకొని, తమ వైపుల ఏదైనా ఇబ్బందొస్తే లీగల్‌గా లాయర్‌ని పెట్టుకొని, వాదించుకొని, బెయిల్ తీసుకోవడం, కేసు నడవడం అనేది సర్వసాధారణం. అవును. దానిని కూడా అక్కడి ప్రజలు కావాలని కక్షగట్టి ఈ వ్యక్తి హిందూ పక్షపాతి, ఈ వ్యక్తి ఇస్కాన్ యొక్క గురువు, ఈ వ్యక్తిని హింసిస్తేనే అక్కడ ప్రజలు హర్షిస్తారన్న ధోరణితో, దుర్బుద్ధితో ఈ యొక్క లీగల్ విషయాన్ని కూడా వారి యొక్క మతానికి సెంటిమెంట్‌గా చేసి, ఆ వ్యక్తిని హింసించి పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పడంలో ఎలాంటి వెనకడుగు లేదు. సార్ అయితే బంగ్లాదేశ్‌లో హిందువుల మీద అసలు ఈ దాడులు ఎందుకని జరుగుతున్నాయి? అక్కడ ప్రభుత్వం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోందంటారు? అసలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే హిందువులకు సంబంధించి ఇలా న్యాయవాదుల్ని బెదిరించడం కానివ్వండి, ఇలా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందంటారు సార్? ఏదన్నా మూల కారణం ఉందంటారా? యాక్చువల్‌గా బంగ్లాదేశ్‌లో మన హిందువుల యొక్క విజ్ఞానంతో, తెలివితో అక్కడ చాలా అభివృద్ధి చెందుతున్నారు. చాలా ముందుకెళ్తున్నారు. హ్మ్. మన దేశం నుంచి పోయిన చాలా మంది సెటిలర్స్ హిందువులు అక్కడ పురోగామిలో ఉన్నారు. అనేక రంగాల్లో ముందుకెళ్తున్నారు.
అక్కడ ప్రజలకి ఒకటే ఆలోచన వచ్చింది. వీరు మన యొక్క ఫలాలు దోచుకుంటారు, వీరు అభివృద్ధి చెందుతున్నారు, కాబట్టి వీళ్ళని వెళ్ళగొట్టాలి, వీళ్ళని హింసించాలి, వీళ్ళ ఆస్తులు కొల్లగొట్టాలి, వీళ్ళ ఆస్తులు చేజించుకోవాలి అనే దురుద్దేశంతో ఎక్కడ దాకా పోయారంటే మహిళలు లేదు, చిన్నపిల్లలు లేదు, అందరి మీద అన్ని రకాల అకృత్యాలు చేస్తున్నారు. దానివల్ల అక్కడ ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకొని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఉమ్. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. సరే, అయితే అక్కడ ఉనికి అంటే కోల్పోతామేమో అని వాళ్ళు భయపడుతున్నారా దీన్ని బట్టి? ఎగ్జాక్ట్లీ మేడం, ఓకే. ఎగ్జాక్ట్లీ మేడం. అక్కడ ఓకే. ఉనికి కోల్పోవడం కాదు, వారు మనం ఒక పౌరులను విమర్శించడం కాదు కానీ ఉమ్. మన యొక్క దేశం నుంచి పోయినా, మన యొక్క దేశం నుంచి వెళ్ళిన ఆల్రెడీ స్థిరపడ్డ చాలా మంది హిందువులు యాక్చువల్ గా అసలు ఆ యొక్క దేశం డెవలప్మెంట్ లో కూడా మన వాళ్ళు కీలక పాత్ర వహించారు. బంగ్లాదేశ్ నిజమైన స్టోరీలోకి వెళ్తే ఆనాడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి ఒక దేశంగా ఏర్పడడానికి మన దేశం సర్వశక్తుల వడ్డింది. చివరికి మన సైనికులు ఎంతో మందిని కోల్పోయింది. ఆనాడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని చిన్న చూపు చూస్తూ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్న టైంలో సహాయం చేసిన దేశమే భారతదేశం. అలాంటి భారతదేశం చూసిన హిందువులపై కక్ష కట్టి ఈ విధంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గపు చర్య. ఓకే. సో అయితే ఇప్పుడు ఇలాంటి చర్యలు జరుగుతున్న సమయంలో బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు కానివ్వండి, న్యాయవాదుల మీద దాడులు కానివ్వండి, సో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్న టైంలో మన దేశంలో పెద్ద పెద్ద పార్టీలు కానీ, మేధావులు కానివ్వండి, అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు సార్? ఒక రకంగా చెప్తే మన దేశంలో ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ బాగా నడుస్తున్నాయి, అపీజ్మెంట్ పాలిటిక్స్ బాగా నడుస్తున్నాయి. ఒకవేళ అక్కడ ఉన్న ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వం కాబట్టి అక్కడ ప్రభుత్వం చర్యలను ఖండిస్తే ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడ దూరమైద్దనే దూరాలోచనతో ఇలాంటి మన పెద్ద ప్రజాస్వామ్యం, లౌకికవాదం, మా దగ్గర మతం లేదు, అన్ని మతాలు ఒకటే అని చెప్పుకునే రాజకీయ పార్టీలు సైతం వెనకడుగు వేస్తున్నాయి. అయ్యో కొన్ని సంస్థలు ముందుకొచ్చి తప్పు జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ తప్పు జరిగినా తప్పే అనే కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలే ఉన్నాయి. కానీ ఆ సంస్థల యొక్క పోరాటాన్ని కూడా కొన్ని ప్రభుత్వాలు ఇక్కడ ప్రజలపై కూడా అణచివేత ధోరణులు అవలంబిస్తున్నాయి. ఇక్కడ ప్రజలు ఎవరైతే అక్కడ జరుగుతున్న హిందువులపై దాడులని ఖండిస్తూ ర్యాలీలు తీసినా, ప్రోగ్రాంలు చేసినా ఇక్కడ ప్రభుత్వాలు కూడా వీరిపై కేసులు బుక్ చేస్తున్నాయి. అవును సార్. సార్, అయితే ఇదే అంశం పైన గతంలో కూడా మనం చర్చించుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడి ప్రజలు, మన దేశంలో ఎవరైతే ఉన్నారో ఇక్కడి తెలుగు ప్రజలు వాళ్ళకి సపోర్ట్ గా కానీ, లేకపోతే అసలు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి వీళ్ళలో అసలు ఎలాంటి చైతన్యం రావాలంటారు సార్ ఫైనల్ గా? ఖచ్చితంగా రావాల్సిందండి. ఏ దేశంలో అయినా, ఎక్కడ ప్రజలైనా సుభిక్షంగా, ప్రశాంతంగా, మంచి వాతావరణంలో జీవించాలి. అలా జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నది. అలాంటి హక్కుని ఎవరైతే, ఏ ప్రభుత్వాలైతే, ఏ ప్రజలైతే కాలరాస్తారో అలాంటి తప్పుని ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులైతేమి, ఏ దేశ పౌరులైతేమి తప్పు జరిగే దేశం యొక్క దుందుడుకు చర్యని ఖండించాలి. మన యొక్క ఇప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామంగా ప్రజలంతా ఒకటే అనే ఉద్దేశంతో బతుకుతున్న ఈ రోజుల్లో కావాలని ఒక మతం అనే బూచితో ఒక వర్గం ప్రజలపై ఇలాంటి దుందుడుకు దాడులే కాకుండా చిత్రహింసలు పెట్టుకుంటా, మానభంగాలు చేసుకుంటా, చిన్నపిల్లలు పెద్దోళ్ళనే లేకుండా వారి ఆస్తులు దోసుకుంటా, వారికి ఎలాంటి రక్షణ లేకుండా చేస్తున్నప్పటికీ ప్రపంచం నిద్రపోతుందా? ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? మన దేశం అయినప్పటికీ కూడా మన దేశ ప్రభుత్వాలు కూడా తక్షణమే ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగెత్తించాలి. ప్రపంచ దేశాలకు కూడగట్టాలి. ప్రజలు ఎక్కడ ప్రజలైనా సరే, మైనార్టీలైనా మెజార్టీలైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి, ఎండగట్టాలి, వాటిని నిలిపే వరకు పోరాటం చేయాల్సింది. అవును సార్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అలానే మన తెలుగు ప్రజలకి, మన హిందూ మతానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం రావాలి అనైతే కోరుకుందాం సార్. అండ్ బంగ్లాదేశ్ కి సంబంధించి ఇలాంటి విషయాలు చాలా చాలా జరుగుతూనే వస్తున్నాయి. ఎక్కడ ఆగట్లేదు మనం ఎన్ని సార్లు చెప్తున్నా సరే. సో ఈ విషయం పైన ప్రతి ఒక్కళ్ళు అయితే స్పందించాలి అనైతే అనుకున్నాము. సో చాలా చక్కగా వివరించారు సార్. సో ఇలాంటి చర్చలు ఇంకా ఇంకా ఏమన్నా వస్తే వెంటనే మీరు కూడా స్పందిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్, అడ్వకేట్ రామారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ టైం మరొక అంశంతో కలుస్తాను. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రిథమ్ తెలుగు. థ్యాంక్ యూ సార్. నమస్తే.